దోనాల నాగశేశ్వర బ్రదర్స్ వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్నది. కాబట్టి 24వ తేదీ 11వ నెల 24 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. కాబట్టి దీని కార్తీక వనభోజనాల మహోత్సవం అంటారని మనకు గుర్తు రావాల్సింది శంకరాచార్యులు. ఆ రోజు మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకు చేసేటువంటి పాపములు జన్మలో చేసిన పాపములు అన్నీ కూడా పోవడానికి అదే పనిగా స్త్రీలు ఎక్కువగా దీన్ని పూజిస్తారు. ఆ రోజు ఆ రోజును పవిత్రమైన రోజు కాబట్టి మనము అందరూ ఆ రోజు తప్పక హాజరై మన వనభోజనాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని మన వాళ్ళందరూ మన కులస్తులందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాం. ఈ సమయంలో చాలా విశేష కార్యక్రమంలో మన వాళ్ళ చేత అంబులెన్స్ సర్వీస్ని మా సంఘం ద్వారాగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 10th క్లాసు ఇంటర్ చదువుకొని పేద విద్యార్థులు ఎవరైతే మా జాతిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరిట్ స్కాలర్షిప్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివాహాలు చాలామంది పూర్వ పరిస్థితుల్లో మా దాంట్లో ఏమవుతుందంటే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్ని ఫారెన్ వాళ్ళని చూస్తూ ఉన్నారు. కింది స్థాయిలో ఉన్నాళ్ళు పల్లెల్లో కొంత వ్యవసాయం ఆధారంగా బతికిన జాతి మాది. ఇప్పుడు ఏమైందంటే కష్టకాలం ఏ విధంగా వచ్చిందంటే వ్యవసాయం చేసే వాళ్ళకి పిల్లనిచ్చే వాళ్ళు కరువు అయ్యారు. ఎక్కడెక్కడికో వెళ్ళి పిల్లల్ని ఎత్తుక్కొని వస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి. వాళ్ళందరినీ కలిపి ఒక వేదికగా ఉంటుందని ఒక ప్లాట్ఫామ్ వేసి వాళ్ళ వివరాలు ఇన్వైట్ చేస్తున్నాము. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మా వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు అంతా తెలుసుకొని అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కెరీర్ గైడెన్స్ అదేవిధంగా ఐటీ సెక్షన్లో బెంగళూరు వాళ్ళ ద్వారా 10th ఇంటర్ బీటెక్ చదివే పిల్లలకి భవిష్యత్తులో ఈ చదువు అయిపోతానే ఎటువంటి కంప్యూటర్ కోర్సులు కానీ వేరే కోర్సులు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందో కోర్సులు అయిపోయిన తర్వాత దీపం వెలిగించి ఉసిరి దగ్గర కూడా పూజ దీపం వెలిగించి అన్నదానం చేసి కార్తీక భోజనం చేసిన వారికి 7 జన్మల పాప ప్రక్షాళన జరిగి మోక్షం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కనుక మన అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం కుటుంబ సభ్యులు చేపట్టిన కార్తీక భోజన కార్యక్రమంలో మన వారందరూ కుటుంబ సమేతంగా తప్పక పాల్గొని విజయవంతం చేసి కార్తీక పుణ్యఫలం పొందవలసిందిగా కోరుతున్నాము. ఇది పూర్వాన్ని కూడా ప్రతి పల్లెల్లోనూ చేసేవారండి. పిల్లప్పుడంతా ప్రతి ఊర్లోనూ చెట్టు వనభోజనం అని ఊరంతా ఇడిచిపెట్టి బయటకు పోతాను. ఇంట్లో ఎవరు ఉండేదిలే, అందరూ బయటకు పోయి ఆ భోజనాలు చేసుకొని చెట్లు ఉంటాండే ఉయ్యాలు చేసుకొని చెల్లా